బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రామాల అభివృద్ధి తమ లక్ష్యమని గొప్పగా ప్రకటించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. తీరా చూస్తే సారు సర్కారు గద్దె దిగే సమయానికి ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో చెల్లించాల్సిన లక్షల రూపాయల బిల్లులను పెండింగ్ లో ఉంది. దీంతో అప్పులు తీసుకొచ్చి మరీ గ్రామాభివృద్ధి చేసిన సర్పంచులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. మరో నెల రోజుల్లో పదవి కాలం ముగుస్తుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 18 నెలలుగా బిల్లులు రాకపోవడంతో గ్రామ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు సర్పంచులు. ఇప్పటికే పలువురు సర్పంచులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అయినా కానీ గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. స్థానికంగా నిధులు లేనప్పటికీ సర్పంచులు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. నిధులు విడుదల కాకపోవడంతో కనీసం సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించే పరిస్థితి లేదంటున్నారు వారు. ఒకవేళ నిధులు విడుదలైనా విద్యుత్ బిల్లుల కోసం వినియోగిస్తున్నారని చెబుతున్నారు. గతంలో అప్పుల బాధ భరించలేక సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అంతేకాదు పదవి నుంచి తప్పుకున్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం సర్పంచుల పదవి కాలం జనవరి 31తో ముగుస్తుంది. కానీ ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు. తాము అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశామని నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. మేడిపల్లి మండలం గోవిందారం సర్పంచ్ మధుకర్ దాదాపు 18 లక్షల వరకు అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేశాడు. కానీ నిధులు మంజూరు చేయలేదు. ఆయన అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. అదేవిధంగా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామ సర్పంచ్ రమణారెడ్డి సుమారుగా 49 లక్షల విలువ చేసే పనులు చేశారు. ఆ నిధులు కూడా మంజూరు చేయలేదు. చాలా గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీలు నిర్మిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయకున్నా స్వంత డబ్బులు పెట్టుకొని పనులు చేస్తున్నారు నేతలు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు 5 లక్షల చొప్పున ఇస్తానని చెప్పి అవార్డు ప్రకటించింది. ప్రజలు వారి మౌలిక వసతుల కోసం 5 లక్షల రూపాయలతోటి అభివృద్ధి పనులు చేపట్టుకోవచ్చు అనే ఉద్దేశం కొద్దీ గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని మొత్తాన్ని కూడా ఏకగ్రీవం చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 106 గ్రామ పంచాయతీలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఏకగ్రీవం అయినాయి. కరీంనగర్ జిల్లా 15, పెద్దపల్లి 13, 37 జగిత్యాలు, 47 సిరిసిల్ల. 106 గ్రామ పంచాయతీలకు నయా పైసా ఇవ్వలేదు. ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీలకు ఎన్నికైనప్పుడు ప్రభుత్వము ఒక అవార్డు ప్రకటించినప్పుడు దాన్ని ఆయా గ్రామ పంచాయతీ ప్రజలు మంచి వాతావరణంలో ఒక మంచి మోడల్ విలేజ్ ఎన్నుకోవచ్చు అని చెప్పి స్థానికంగా వనరులను మంచి అభివృద్ధి పనులకు వాటికి వినియోగించుకోవచ్చు ఒక సంకల్పంతో వాళ్ళు ఎన్నుకున్నారు. తెరాస ప్రభుత్వము స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడంలో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ఒక నయా పైసా ఇవ్వకపోవడం అనేది దారుణము. కేటీఆర్ గారు కానీ ₹1 నిధి ఇవ్వలేదు. 10 లక్షల రూపాయలు ఇస్తా అని ఆశ పెట్టి ₹1 ఇవ్వలేదు. అందుకు కావున మేము ఆయనకు ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ అప్పులపాలు అవుతున్నాయి, చిన్న గ్రామ పంచాయతీ అని చెప్పి ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. కావున మేము 8 మంది వార్డు మెంబర్లు సర్పంచ్ 9 మందితో పాటు మేము ఏకగ్రీవం చేసుకొని ఊరును డెవలప్ చేసుకుంటామని మేము ఎంతో ఆశపడి ప్రజలలో ఇప్పుడు తిరగలేని పరిస్థితి వచ్చింది. ఏం చేసినావు సర్పంచ్ అంటే ముఖం ఎత్తుకొని తిరగలేని పరిస్థితి. కనీసం డబ్బులు రాలేదు అనేటటువంటి ఆ యొక్క అపవాదును మేము మూట కట్టుకోవాల్సి వచ్చింది. మీరు ఆ రోజు మాట ఇవ్వకున్నా అది వేరుంటుండే. మీరు మాట చెప్పిర్రు, ఈరోజు మాట తప్పిర్రు. కాబట్టి ఇకనైనా మీరు తప్పకుండా గ్రామ పంచాయతీ మీద దృష్టి పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఎన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయో వాటన్నిటికి కూడా నిధులు మంజూరు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిధులు మంజూరు కాకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నామని సర్పంచులు చెబుతున్నారు. లక్షల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ తమను నిలువునా ముంచిందని ఇప్పటికైనా వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఇక
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచుల ఆవేదనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గత ప్రభుత్వంలో సర్పంచులు అప్పులు తెచ్చి మరి అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించారు. ఇప్పుడు ఆ బిల్లులు విడుదల కాక ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమాశ్రీ, ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగాతో పాటుగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వ హయాం లోపల ఇటు తెరాస ప్రభుత్వ హయాం లోపల సర్పంచులు బిల్లులు రాక మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడింది. ఇప్పుడు కొత్త రాష్ట్రం సిద్ధించినటువంటి సందర్భం లోపల ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా ఇటు సర్పంచులు ఇటు గత ప్రభుత్వ హయాం లోపల ఇటు పెద్ద ఎత్తున కూడా గ్రామ సభలు నిర్వహించి ఇటు పల్లె ప్రగతి ఇటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు సర్పంచులు తమ గ్రామాలను తమను గెలిపించినటువంటి గ్రామానికి అభివృద్ధి చేయాలని చెప్పి తమ గ్రామాలు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని తమను గెలిపించారని చెప్పి ఇటు అప్పులు తీసుకువచ్చి వారి గ్రామ అభివృద్ధికి తోడ్పడినటువంటి పరిస్థితి నేపథ్యం లోపల ఇటు బిల్లులు రాక చాలా మంది కూడా మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే పలువురు సర్పంచులు ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవడం కూడా జరిగింది. ఇటు జిల్లా కేంద్రాల లోపల నిరసన కూడా తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇటు సర్పంచులు అయితే బిల్లుల విషయంలో మాత్రము ఇటు కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ సర్పంచులకు రావాల్సిన బిల్లుల విషయం లోపల ఇటు ఈరోజు తంగళపల్లి ఏదైతే ప్రజా పరిషత్ సమావేశం లోపల పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సభ్యులు నిలదీశారు. అంటే తమ ఎన్నో ఆశలతో ఇటు సర్పంచులు గెలిపించిన తర్వాత గ్రామ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి ఇటు బిల్లులు రాకున్నా కానీ ఇటు వైకుంఠ ధామాలు కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేసినాము. రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల లోపల పాల్గొన్నా కానీ ఇటు తమ ఏదైతే వైకుంఠ ధామాలు ఇవన్నీ కట్టినా కానీ బిల్లుల విషయంలో మాత్రము బిల్లులు రాకపోవడంతో మనోవేదనకు గురైందని చెప్పి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే కొత్త ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బిల్లుల విషయంలో త్వరగా ఇప్పియాలని చెప్పి అయితే వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ఇటు ఏదైతే ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం ప్రోత్సాహం ఇవ్వడంతో పాటుగా ప్రతి ఎమ్మెల్యే కూడా తన వంతుగా ఇటు 10 లక్షల రూపాయలు గ్రామ అభివృద్ధికి కూడా ఇస్తానని చెప్పి తెలపడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇటు వందల సంఖ్య లోపల గ్రామ పంచాయతీలు గ్రామ సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికి కూడా ఎలాంటి ప్రోత్సాహం లేక చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.